హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఎక్కడో డబుల్ డెక్కర్ బస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెక్కడో కాదు, బెంగళూరు ఫీనిక్స్ మార్కెట్ సిటీ మాల్లో చాలా బాగుంటుందండి. మాల్ అయితే మీడియం టు హై రేంజ్ బ్రాండ్ ఐటమ్సే కానీ ఇంకా గేమ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మన బడ్జెట్లో షాపింగ్ చేయొచ్చు, ఇంకా ఎంజాయ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఎక్కడో కాదు, మహదేవపుర కేఆర్పురం దగ్గర చాలా బాగుండే గార్జియస్ మాల్ అన్నమాట. ఇది ట్యాక్సీ క్యాబ్ డ్రాప్ పాయింట్ అన్నమాట. ఇక్కడ వరకే స్టాప్ చేయాలి. ఇంకా మన ఓన్ వెహికల్స్ అయితే 2 వీలర్ 4 వీలర్ లోపలికి తీసుకెళ్ళచ్చు. ఇంకా 2 వీలర్ పార్కింగ్ ప్రైస్ అయితే 80 రూపీస్ ఉంటుందన్నమాట. ఇంకా 4 వీలర్ పార్కింగ్ అయితే 120 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట. మనం ఈ స్లిప్ తీసుకొని వెళ్తున్నాం కదా, సో ఆ స్లిప్ మర్చిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు మనము పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్లిప్ పోగొట్టుకున్నాము అని అంటే 200 రూపీస్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పి జాగ్రత్తగా స్లిప్ని అయితే పాకెట్లో పెట్టుకొని లోపలికి వెళ్తున్నాము అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏరియాలోకి. సో వాళ్ళే డైరెక్షన్స్ పెట్టుంటారనమాట ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని చెప్పి. చూడండి, ఇక్కడ యూ టర్న్ పెట్టారు కదా, సో అలా వెళ్ళి లోపలికి వెళ్ళి ఈ ఫీనిక్స్ మాల్ వచ్చేసరికి బేస్మెంట్తో పాటు 4 ఫ్లోర్స్ కలిగి ఉంటుందన్నమాట. ఇంకా 270 స్టోర్స్ ఉంటాయి లోపల. బ్యాగ్స్, హెల్మెట్స్ అలాంటివి పెట్టడానికి లాకర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ పెట్టచ్చు. మనం ఇప్పుడు లాబీ పాయింట్ దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి లిఫ్ట్ ఉంటుందన్నమాట. మనము పైన ఫ్లోర్స్కి వెళ్ళాలి అని అంటే, సో మేము వెయిట్ చేస్తున్నాం లిఫ్ట్ కోసము. ఈ మాల్కి రీచ్ అవ్వాలి అని అంటే మెట్రో స్టేషన్ దగ్గరగానే ఉంటుంది మహదేవపుర దగ్గర. ఇంకా హై ఫ్యాషన్ బ్రాండ్స్ ఉంటాయి, కేఫ్స్, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్, స్పాస్, సెలూన్స్ ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. సో ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా అన్నది కింగ్ సైజ్ షాపింగ్ మాల్ అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసారుగా ఎక్సలేటర్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనము అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్స్కి ఎలా వెళ్ళాలి, ఏ ఫ్లోర్లో ఏ స్టోర్స్ ఉన్నాయని చెప్పి మనం ఈ స్క్రీన్లో చూసి సెలెక్ట్ చేసుకుని మరీ వెళ్ళొచ్చు అనమాట ఎస్కలేటర్ సహాయంతో. సో ఇక్కడ చూడండి, ఉమెన్స్ ఫ్యాషన్స్, ఎథ్నిక్ డిజైన్స్ ఇవంతా ఎక్కడున్నాయని ఫ్లోర్స్ కూడా మనకి పైన ఇచ్చేసారనమాట. దాన్ని బట్టి మనము షాపింగ్ చేయాలనుకుంటున్నామా, గేమ్ జోన్కి వెళ్ళాలనుకుంటున్నామా, సినిమాకి వెళ్ళాలనుకుంటున్నామా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి పైన ఏమేమి ఉన్నాయి అని కూడా మనం ఇక్కడ నుంచే చూడొచ్చు. ఓవర్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఫుల్ ఆఫ్ రష్ ఉన్నారు. ఇంకా 50% సేల్ నడుస్తూ ఉందన్నమాట. వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటారు. 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ రీటైల్ ఫ్లోర్ ఏరియా ఉంటుందన్నమాట. ఇక్కడ 4 ఫ్లోర్స్ విత్ బేస్మెంట్ మొత్తం కలిపి 5 ఫ్లోర్స్ ఉంటుంది. 1700 కార్స్ని పార్కింగ్ చేయొచ్చు అన్నమాట పార్కింగ్ ఏరియాలో. సో ఇది సింగనపాల్య దగ్గర ఉంటుంది, ఎగ్జాక్ట్ మహదేవపుర దగ్గర. ఈ మాల్ని 2011లో లాంచ్ చేశారనమాట. సో అప్పటి నుంచి 9 స్క్రీన్ సినిమాస్ ఉన్నాయి. ఇంకా పీవీఆర్ సినిమాస్, మల్టీప్లెక్స్, ఫుడ్ కోర్ట్స్, ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఫ్యామిలీస్ మొత్తం రావచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కానివ్వండి, టైంపాస్కి ప్రతి ఒక్కరికి షాపింగ్ కానివ్వండి, ఫుడ్, ఎవ్రీథింగ్ రీజనబుల్, మీడియం టు హై క్వాలిటీ, హై రేంజ్లో కూడా ఉంటాయన్నమాట. ఫీనిక్స్ మాల్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ బెంగళూరు అని చెప్పచ్చు. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటటువంటి షోరూమ్స్, బాటా, ప్యాంటలూన్స్, ప్రతి ఒక్క బ్రాండ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇంకా లెగిన్స్ అవి చెప్పాలి అని అంటే బ్రాండెడ్గా ఉంటాయి. ఒక్కసారి తీసుకున్నాము అని అంటే మనము 4-5 ఇయర్స్ వరకు వాడడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట.
మనకి ఇంకా లోపలే రిలయన్స్ మార్ట్ లాంటి సూపర్ బజార్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాటిని కూడా మనము ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. మనము అప్పర్ ఫ్లోర్స్ నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఆ శాండిల్ లైట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఫుల్ బిజినెస్ ఏరియా, ఇంకా ఫుల్ టర్న్ ఓవర్ ఇక్కడే జరుగుతుందేమో అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ చూస్తే మనకి. ఫీనిక్స్ మాల్ అనేది బెంగళూరులోనే లార్జెస్ట్ మాల్స్లో ఒకటి అన్నమాట. సీజనల్ థీమ్స్ పెడతారు, డెకరేషన్స్ పెడతారు, ఇంకా మనకి అప్ టు డేట్గా ఉంటాయన్నమాట. ఎప్పుడు ఎలాంటి సీజన్ ఉంటే ఆ సీజన్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్, లైట్ సెట్టింగ్స్ లాంటివి కూడా పెడతారు. ఇంకా లైవ్ కన్సర్ట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి అలాంటప్పుడు మనం ఈ మాల్స్కి వెళ్ళాము అని అంటే టైం ఈజీగా గడిచిపోతుంది. ఇంకా ఫుల్ ఆఫ్ ఫుడ్ కానివ్వండి, ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది పిల్లలకి కానివ్వండి, ఫ్యామిలీ మొత్తానికి. సో ఇక్కడ మనము మాల్ నుంచి ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాము బయట వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పి. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఫీనిక్స్ షాపింగ్ ఫెస్టివల్ నడుస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ దానికి సంబంధించిన లైట్ సెట్టింగ్ అంతా కూడా వేశారు. థీమాటిక్గా ఉంటాయన్నమాట ప్రతి ఒక్కటి కూడా. ఇంక ఇక్కడ సినిమా, పీవీఆర్ కూడా ఉంటాయన్నమాట, 9 స్క్రీన్ సినిమాస్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల వ్యూ చూడండి, లైట్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో. అక్కడక్కడ ఇండోర్ ప్లాంట్స్ పెట్టి కూర్చోవడానికి సీట్స్ కూడా ఉంటాయన్నమాట. అక్కడక్కడ కొద్దిసేపు మనము రిలాక్స్ అయ్యి మళ్ళీ తిరగచ్చు అన్నమాట మాల్ మొత్తము.
హ్యాండ్మేడ్ చాక్లెట్స్, హ్యాండ్మేడ్ కేక్స్, కుకీస్ అవి కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి బస్ టికెట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటి అని అంటే లండన్ బస్ అని ఒక బస్సు ఉంటుందన్నమాట, డబుల్ డెక్కర్ బస్సు. ఇప్పట్లో చాలా తక్కువైపోయాయి, అప్పట్లో అవే ఫేమస్గా ఉన్నాయి కదా. సో అందుకోసం పిల్లలకి 100 రూపీస్ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకున్నట్లయితే బస్ స్టాప్, ఇక్కడ చూడండి పిల్లలంతా ఎక్కుతున్నారు. సో అది ఫ్యామిలీ బస్ అన్నమాట. సో మనం ఇక్కడ ఫోన్పే కానీ జీపే కానీ నార్మల్ క్యాష్ కానీ ఇచ్చి మనం టికెట్ తీసుకున్నామంటే పిల్లల్ని పైకి తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి షాప్స్ అన్నీ చూపిస్తారనమాట. సో అందుకోసం మనం ఇక్కడ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మా బాబు ఇందులోకి ఎక్కుతాడు అనమాట, చూద్దాం రండి. ఫర్నిచర్ సేల్ కూడా ఉంటుందన్నమాట, దివాళీ దసరా అలాంటప్పుడు. కార్స్ కూడా పెట్టారు చూడండి లోపల, అర్థం చేసుకోవచ్చు ఎంత స్పేషియస్గా ఉంది అని చెప్పి. హోమ్కి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ నుంచి మనకు కావాల్సిన మొబైల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సో తప్పకుండా విజిట్ చేయాల్సినటువంటి మాల్ అన్నమాట. స్మోకింగ్ జోన్ కూడా ఉంటుందన్నమాట సపరేట్గా. ఇంకా లేడీస్ కూడా స్మోక్ చేయడం చూశాను. ఇంకా నెయిల్ ఆర్ట్ కానివ్వండి, స్పా, బాడీ మసాజ్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా లైవ్ కాన్సర్ట్స్ జరుగుతాయి కదా, సో వాళ్ళకి వచ్చేటటువంటి వెహికల్స్ని పార్క్ చేయడానికి పెట్టినటువంటి ఏరియా అన్నమాట. మనము ఇక్కడ నుంచి మల్టీప్లెక్స్కి వెళ్దాము. సో మేము అక్కడ టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట మూవీకి. సో మేము అక్కడ కూడా చూపిస్తాను మీకు వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇదంతా చూడండి చాలా బాగుంటుంది, మనము ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఫీల్ వస్తుంది అనమాట ఇక్కడికి వస్తే. వీళ్ళంతా కూడా లైవ్ కన్సర్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళు అనమాట. ఆల్రెడీ బ్యాండ్ స్టార్ట్ అయిపోయింది, మ్యూజిక్ అంతా కూడా జరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ బ్లాక్ స్క్రీన్స్ వేసేసారు కదా, అదంతా కూడా మనము రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట, లోపలికి వెళ్ళడానికి లేదు. ఎవరికైతే ఇన్విటేషన్స్ ఉంటాయో వాళ్ళనే పంపిస్తారనమాట. ఇంకా అటువైపు నుంచి మూవీస్ టికెట్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, సో అటు వెళ్దామని వెళ్తూ ఉన్నాము. ఫీనిక్స్ మాల్ 10 AM ఓపెన్ అవుతుంది, ఇంకా 11-12 PM వరకు కూడా ఉంటుందన్నమాట. సో ఫీనిక్స్ ఏషియా మాల్ని మనం ఒక్కసారైనా విజిట్ చేయాలన్నమాట. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మాకైతే చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.